ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా వృశ్చిక రాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వృశ్చిక రాశివారు ఈ ఒక్క మంత్రాన్ని చదవండి చాలు, అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అయితే వృశ్చిక రాశివారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, అలాగే ముఖ్యంగా వారు ఏ ఒక్క మంత్రాన్ని చదవడం మూలంగా అదృష్టం వారిని వెతుక్కుంటూ వస్తుంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ ఈ వీడియోకి చిన్న లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే వృశ్చిక రాశివారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. వీరు ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి మాత్రమే ఆ పని చేస్తారు. వీరి యొక్క ఆలోచనలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఇతరులకు రాని ఆలోచనలు కూడా వీరికి వస్తాయి. ప్రతి విషయాన్ని ప్రతి మూల కోణాల్లోంచి ఆలోచించగల నేర్పు వృశ్చిక రాశి వారికి ఉంటుంది. వృశ్చిక రాశి వారికి క్రియేటివ్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ పని వీరు తలపెట్టినా దానిలో వైవిధ్యం ఉండాలని వీరు కోరుకుంటారు. ఒకే విధమైన జీవితాన్ని వృశ్చిక రాశి వారు బోర్గా ఫీల్ అవుతారు. అందరూ చేసే విధంగా కాకుండా కొత్తగా వీరు ఆలోచించాలి అని అనుకుంటారు. అందుకే వృశ్చిక రాశిలో జన్మించిన వారు చాలా డిఫరెంట్గా ఉంటారు. అయితే వృశ్చిక రాశి వారికి బంధాలు అనుబంధాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందరూ కలిసిమెలిసి ఉండాలని వీరు ఎక్కువగా కోరుకుంటారు. వీరికి మేలు చేసిన వ్యక్తులను మాత్రం అస్సలు మర్చిపోరు. వృశ్చిక రాశి వారు ఎప్పటికప్పుడు వీరి అలవాట్లను మార్చుకుంటూ నూతన విజయాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా ఉండే ప్రయత్నం చేస్తారు. కానీ ఎక్కువ కాలం నిలవలేరు. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం వలన వీరు ఇబ్బందులకు గురవుతారు. ఇకపోతే వృశ్చిక రాశి వారు చాలా కాలిక్యులేటెడ్గా ఉంటారు. వృశ్చిక రాశి వారిలో కొంతమేరకు స్వార్థం కూడా ఉందనే చెప్పుకోవాలి. వృశ్చిక రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలి అంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం అమ్మవారి దర్శనం చేసుకోవడం కూడా చాలా శుభాలు కలిగిస్తుంది. శనివారం ఆంజనేయ స్వామి గుడిలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపార అభివృద్ధి కూడా కలుగుతుంది. వృశ్చిక రాశి వారికి లలితా సహస్రనామాలు చదవడం కూడా అత్యున్నత ఫలితాలను ఇస్తుంది. అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది. ఈ వృశ్చిక రాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉండడం వల్ల శుక్రవారం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఏ పని ప్రారంభించినా కానీ శుక్రవారం ప్రారంభించడం మంచి ఫలితాలు లభిస్తాయి. నీలం రంగు కూడా వీరికి బాగా కలిసి వచ్చే రంగు. నీలం రంగు చేతి రుమాలును ఎప్పుడూ కూడా మీ దగ్గరే ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేస్తే మీరు అనేక శుభ ఫలితాలను పొందుతారు. అయితే వృశ్చిక రాశివారు వారి జీవితంలో అత్యున్నత స్థానాలను అధిరోహించడానికి, అదేవిధంగా వారికి ప్రతికూలంగా ఉన్న అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి, ఆర్థిక పురోగతి పొందడానికి, అలాగే మీకు పొంచి ఉన్న సమస్యల నుండి బయటపడడానికి ప్రతి శుక్రవారం రోజు ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించండి. ఈ విధంగా ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మీకు అనేక రకాల శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రామాణిక జ్యోతిష్య గ్రంథాల ప్రకారం శుక్రగ్రహానికి మరొక అధిష్టాన దైవం ఇంద్రాణి. ఇంద్రుడి యొక్క సతీమణి ఇంద్రాణి అమ్మవారిని శచీదేవి అని, హైంద్రి అని, మహీంద్రి అని వివిధ పేర్లతో పూజిస్తారు. శుక్రుడు అనుగ్రహం కోసం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పూజలతో పాటు శ్రీ ఇంద్రాణి అమ్మవారిని కూడా పూజించి శ్రీ ఇంద్రాణి అమ్మవారి మంత్రాలు స్తోత్రాలు పఠించి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కోసం మీరు ప్రార్థించాలి. ఇంద్రాణి అమ్మవారి మంత్రాలు గనుక మీరు పఠించినట్లయితే, అంటే 108 సార్లు పఠించినట్లయితే మీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు పొందుతారు. మీకు ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అయితే మంత్రం విషయానికి వచ్చినట్లయితే ఓం ఇంద్రాణియై నమః ఈ మంత్రాన్ని మీరు ప్రతి శుక్రవారం రోజు పూజలో కూర్చున్న సమయంలో ఆ మహాలక్ష్మీదేవి ఫోటో ముందు కూర్చుని 108 సార్లు పఠించాలి.
ఇకపోతే మరొక మంత్రం ఏమిటంటే ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం కల్పనిధయే ఇంద్రా ప్రియాయై సచీదేవ్యై అఖండ భాగ్యదాయ ప్రసన్నాత్మనే నమః అనే మంత్రాన్ని కూడా మీరు 108 సార్లు పఠించవచ్చు. అంటే మేము చెప్పే మంత్రాల్లో ఏ మంత్రాన్నైనా సరే మీరు శుక్రవారం రోజు పూజలో కూర్చొని 108 సార్లు పఠించాల్సి ఉంటుంది. ఇక మూడవ మంత్రం ఏమిటి అంటే గనుక ఓం స్వర్గలోకిని నిత్య వైభవకారిణి ధనదాయిని అమరావతి వాసిని హ్రీం శ్రీం క్లీం సచీదేవ్యే నమః అంటే ఈ మూడవ మంత్రాన్ని కూడా మీరు పఠించవచ్చు. 3 మంత్రాల్లో ఏ మంత్రాన్ని అయినా సరే అంటే మీకు ఏది పలకడానికి సులభంగా అనిపిస్తే ఆ మంత్రాన్ని 108 సార్లు మీరు పూజలో కూర్చున్న సమయంలో పఠించాలి. ఈ విధంగా చేస్తే మీకు ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక వృద్ధి కలుగుతుంది. అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కాబట్టి ప్రతి శుక్రవారం రోజు వృశ్చిక రాశి జాతకులు ఈ 3 మంత్రాల్లో ఏదైనా ఒక మంత్రాన్ని 108 సార్లు పఠించండి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉన్న సమస్యలు, దరిద్ర బాధలు, మీకు ఉన్న ప్రతికూల అంశాల నుండి మీకు విముక్తి కలుగుతుంది. ఓం విశ్వకర్మణే నమః అనే మంత్రాన్ని కూడా మీరు పఠించవచ్చు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు నేత్రదానం చెయ్యడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. బట్టల నేతగాళ్లకు, చేనేత వాళ్లకు సహాయం చేయండి. నేత్ర వైద్యులను గౌరవించండి. నేత్ర సంబంధమైన సమస్యలు ఎదుర్కొంటున్న వారికి సహాయం అందించండి. హస్తకళలు, డిజైన్లు వేసేవారు, వడ్రంగి మరియు కంసాలి పని చేసేవారికి మీకు చేతనైనంత సహాయం చేయండి. అలాగే పలు విధాలైన సుగంధ ద్రవ్యాలను ఎర్రటి వస్త్రంలో కట్టి శివాలయంలోని అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు, వక్కలు, అరటిపళ్ళు 51 రూపాయలు దక్షిణ పెట్టి దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేస్తే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా గుర్రపు నాడ ఇంటికి నైరుతి భాగంలో వేలాడదీయాలి. గుర్రాలు, పశువులు, పక్షులు మొదలైన వాటికి గ్రాసం మరియు వాటి కోసం ఆర్థిక సహాయాన్ని మీరు అందించాలి. గోగ్రాసానికి ఆర్థిక సహాయాన్ని అందించాలి. నిరంతరం దైవ ధ్యానంలో గడిపేవారికి, యోగులకు, దేవాలయంలో నిత్యార్చన చేసే ఉత్తములైన మరియు సద్గుణ సంపన్నులైన అర్చకులకి 2 సేర్ల లేదా 2 కిలోల శనగపప్పును, తమలపాకులు, వక్కలు, అరటిపండ్లు 51 రూపాయల దక్షిణ పెట్టి దానం ఇవ్వాలి. ఉత్తములైన బ్రాహ్మణులకు విసనకర్రలను అంటే ఇప్పటి కాలానికి అనుగుణంగా ఫ్యాన్లను దానం చేయాలి. ఈ విధంగా చేస్తే అనేక రకాల శుభ ఫలితాలనైతే మీరు పొందుతారు. అలాగే మీకంటే వయస్సులో కానీ స్థాయిలో కానీ తక్కువ అయిన వారిని ఎప్పుడూ కూడా అగౌరవపరచకూడదు. విద్యాధికులను గౌరవించాలి మరియు వారి ఆశీస్సులు మీరు పొందాలి. మీకు వీలైనంత వరకు ఆగ్నేయ భాగంలో వంటగది గల ఇళ్లకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. యజ్ఞ యాగాదులందు యజ్ఞ నారాయణుడి తీర్థప్రసాదాలు మరియు అట్టి యజ్ఞాన్ని నిర్వహించు ఋత్వికుల యొక్క ఆశీస్సులు పొందాలి. ఇంటికి ఉత్తర భాగంలో ఎర్రని పూలు పూసే చెట్లను పెంచుకోవాలి. శనగలు మరియు పెసలు శివాలయంలోని అర్చకులకు పాదాభివందనం చేసి తమలపాకులు, వక్కలు, అరటిపళ్ళు 51 రూపాయలు దక్షిణ పెట్టి దానం ఇవ్వాలి. గురువారాల్లో శ్రీ దక్షిణామూర్తి స్వామివారిని, సద్గురు సాయినాథుని, శ్రీ దత్తాత్రేయ స్వామివారిని మరియు శ్రీపాద శ్రీవల్లభుడిని ఆరాధించాలి. ఈ విధంగా చేస్తే మీరు చక్కటి శుభ ఫలితాలను పొందుతారు. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవాన్ని ఆరాధిస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.